ఒక్క ఆన్సర్ ఇవ్వడానికి చాట్ జీపీటీకి ఎన్ని లీటర్ల నీరు అవసరమో తెలుసా? ఇది తెలిస్తే షాకవుతారు. చాట్ జీపీటీ వంటి ఏ టూల్స్ను నడపడానికి కేవలం డేటా మాత్రమే కాదు, పెద్ద మొత్తంలో నీరు కూడా అవసరం. చాట్ జీపీటీని ఒక ప్రశ్న అడిగితే ఎంత విద్యుత్, ఎంత నీరు వినియోగిస్తుందో అమెరికాకు చెందిన ఒక నివేదిక పేర్కొంది. చాట్ జీపీటీ ఎంత నీరు తాగుతుంది? వాషింగ్టన్ పోస్ట్ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివిసైడ్ నివేదిక ప్రకారం మీరు చాట్ జీపీటీకి ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం రూపొందించడానికి సుమారు 500 మిల్లీలీటర్ల నీరు ఖర్చవుతుంది. అంటే చాట్ జీపీటీ ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ½ లీటర్ వాటర్ వినియోగిస్తుందని అర్థం. చాట్ జీపీటీ నీరు తాగుతుందంటే ఏంటి అని మీకు ఆశ్చర్యంగా ఉండి ఉంటుంది. ఈ డేటా సెంటర్లు భారీ కంప్యూటర్ సర్వర్లతో కూడి ఉంటాయి. ఈ సర్వర్లు నిరంతరం ప్రక్రియలు చేస్తూనే ఉంటాయి. ఈ సమయంలో భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడిని తగ్గించడానికి ఈ డేటా సెంటర్లను చల్లగా ఉంచడం అవసరం. దానికోసం నీటిని ఉపయోగిస్తారు. 2 రకాల శీతలీకరణ వ్యవస్థలున్నాయి. మొదటిది ఆవిరి ఆధారిత శీతలీకరణ వ్యవస్థ, రెండవది ఎయిర్ కండిషనింగ్ ఆధారిత వ్యవస్థలు. ఈ ప్రక్రియలో ప్రతి ప్రశ్నకు సమాధానం రూపొందించడానికి సుమారు 1/2 లీటరు నీరు ఉపయోగించబడుతుంది. ఒకవైపు ఏఐకి పెరుగుతున్న ప్రజాదరణ సాంకేతికతలో విప్లవం సృష్టిస్తుంటే, మరోవైపు అది పర్యావరణానికి కూడా ముప్పుగా మారుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో నీటి కొరత ఉంది. అక్కడ డేటా సెంటర్ల వల్ల నీటి సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉంది. అందువలన నీటిని సేవ్ చేయండి, ఏఐను సమర్థవంతంగా ఉపయోగించండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.